మార్కు సువార్త 16వ అధ్యాయం 18వ వచనం. పాములను ఎత్తుపట్టుకొందురు, మరణకరమైనది ఏది త్రాగినను అది వారికి హాని చేయదు. రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందురని వారితో చెప్పాను. స్తోత్రం దేవా సర్వోన్నతుడా, ఈ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా ప్రతి వారికి వినగల చెవి, గ్రహించగలది అనుగ్రహించమని, విత్తబడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయం నాటబడి నూరంతల పంటను ప్రతి వారు అనుభవించినట్లు ఈ సమయంలో ప్రభా ఈ యొక్క వాక్యం ద్వారా ప్రతి వారి జీవితంలో గొప్ప కార్యం చేసినందుకు నీకు వందనం చెల్లిస్తూ సమస్త మహిమ ఘనత ప్రభావాలు నీకు ఆరోపిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించిన మీ పొందుకుని నమ్మ పరమ తండ్రి, ఆమేన్. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, దేవునిలో అంటుకట్టబడి ఉన్నప్పుడు, దేవుని ఆత్మచేత నింపబడి ఉన్నప్పుడు హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది అంటాడు. ఎప్పుడైతే దేవుని ఆత్మచేత మనం నింపబడతామో, ఎప్పుడైతే దేవునికి కనెక్ట్ అయి ఉంటామో, మన జీవితంలో మనకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధం వర్ధిల్లదు, ఎటువంటి శక్తులు మన మీద పనిచేయవు. దేవుని సన్నిధిలో మనం ఉన్నప్పుడు, దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు, దేవుని ఆత్మచేత నింపబడినప్పుడు మనకు విరోధంగా ఏ శక్తులు కూడా పనిచేయలేవు. హల్లెలూయా. ఒక జరిగినటువంటి సంఘటన, ఒక నిజ సంఘటన మీతో పంచుకోవాలని చెప్పి నేను ఆశపడుతున్నాను. ఇది చాలా అద్భుతమైనటువంటి సంఘటన. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఇక్కడ గమనించినట్లయితే ఒక వ్యక్తి ఉన్నాడు, వివాహం చేసుకున్నాడు, కొంతకాలం జీవితం బాగానే కొనసాగించాడు. వివాహమైనటువంటి కొన్ని రోజులకి కొంతకాలానికి ఏమైందంటే వేరొక స్త్రీ వ్యామోహంలో పడ్డాడు. వేరొక స్త్రీ వ్యామోహంలో పడి ఆ పాపపు శరీర భోగాలకు ఆటంకంగా ఉన్నటువంటి తన భార్యను మరి చూశాడు. తన జీవితంలో మరి ఆ పాపం చేయడానికి తన భార్య ఆటంకంగా ఉందని చెప్పి ఆ భార్య నుంచి ఎలా అయినా విడుదల పొందాలని చూశాడు, ఆ భార్యను తొలగించుకోవాలని చూశాడు. చివరికి ఎలాగైనా సరే తన భార్యను తప్పించుకోవడానికి మార్గం తెలియక ఏం చేశాడంటే చంపేయాలని చెప్పి ప్రయత్నం చేశాడు, చంపాలని చూశాడు. చివరకు ఒక మంత్రగాడు ఏం చెప్పాడంటే, ఒక మంత్రగాడిని కలిసాడంట. నా భార్య నాకు అడ్డుగా ఉంది, ఎలా తొలగించుకోవాలంటే ఆడు చెప్పాడంట. మంత్రగాడు ఏం చెప్పాడంట, ఇదిగో ఇది నువ్వేం చేస్తావంటే ఆమెకి ఇయ్యి, ఆ పాల్లో కలిపో నీటిలో కలిపి ఎలాగోనే ఆమెకి ఇవి, ఆమె చేత ఇది తాగించావంటే ఇది తాగిన వెంటనే దెయ్యాలు ఆమెలోకి వెంబడిస్తాయి, దెయ్యాలు ఆమెను వెంబడిస్తాయి, ఆమెను వెంబడించినట్లు చేస్తాయి. ఆమెకు మరి ఆ మబ్బు కమ్మినట్లుగా ఆ కళ్ళు ఏదో అయిపోయినట్టుగా అనిపిస్తుంది. చివరికి ఏమవుతుందంటే మతి అంతా తప్పిపోతుంది. మతి తప్పిన దానిలాగా ఏం చేస్తుంది తెలుసా, ఇంట్లో ఉండటానికి ఇష్టపడదు, వెంటనే వెర్రి కేకలేస్తుంది, ఆ ఇంటిని వదిలి బయటకు వెళ్ళిపోతుంది. కాబట్టి ఆయన ఎలాగైనా సరే ఆ రసాన్ని ఆ నీళ్ళలో కలిపి తన భార్యకు మరి త్రాగించడానికి ఎంతగానో ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఆ మంత్రిగాడు చెప్పాడు, ఈ రసం నీ భార్య చేత తాగించావంటే నీ పీడ విరిగడవుతుంది, ఆమె ఇంటిని వదిలి వెళ్ళిపోతుంది, పిచ్చిదైపోతుంది, రోడ్ల మీద తిరుగుతుంది, కేకలు వేసుకుంటూ అరుచుకుంటూ మరి పిచ్చిదైపోతుంది అని చెప్పి తన భర్తతో చెప్పాడు మాంత్రికుడు. ఆ మాంత్రికుడు మాట విని ఆ యొక్క భర్త వెళ్ళాడనమాట ఇంటికి. తనకు ఆ యొక్క జీవితంలో మరి తాను చేస్తున్న పాపానికి తన భార్య అడ్డుగా వస్తుంది. ప్రార్థించేటువంటి స్త్రీ ఆమె, ప్రార్థనా పరురాలమే, దేవుని ఆసక్తి కలిగినటువంటిది. భర్త త్రాగుబోతైనా తిరిగిపోతైనా ఎటువంటి వ్యక్తి అయినా సరే భర్తను నిందించడం లేదు, భర్తను ఒక మాట కూడా అంటం లేదు, దేవుణ్ణే స్తుతిస్తూ ఉంది, దేవుణ్ణే మహింపరుస్తూ ఉంది. ఇటువంటి సందర్భంలో ఆమెకు వచ్చిన బహుమానం, ఆమె చావు ఆమె దగ్గరకు వచ్చింది. ఆమె దేవునికి ప్రార్థిస్తూ ఉండగా ఆమెకు వచ్చిన బహుమానం, ఆమె భర్త మారలేదు కదా, ఆమె భర్తలో మార్పు సంభవించలేదు కదా, ఆమెనే చంపడానికి ప్లాన్ వేసుకుని వచ్చాడు. సైతానుడు భర్తలో దూరాడు, భర్తను ఆవరించాడు. ఎలాగైనా సరే ఈ ప్రార్థనా పరులను చంపాల, ఈ ప్రార్థనా పరులను పిచ్చిదాన్ని చేయాలని చెప్పి ఒక ప్రణాళికతోటి భర్త రూపంలో సైతానుడు వచ్చాడు. వెంటనే ప్రియులారా గమనించాలి, భర్త పట్టుకొచ్చాడు, ఇది తాగు అంటున్నాడు. ఆమెకు అర్థమైపోయింది ఆ విషయం. ఇది మరి నా జీవితాన్ని సర్వనాశనం చేసేది, నా జీవితాన్ని ముగించేది, నన్ను పిచ్చిదాన్ని చేసేది అని చెప్పి ఆమె గ్రహించింది. ప్రార్థించడం వల్ల ఆమె దాన్ని తీసుకోనని చెప్పి, నేను తాగను, నేను తీసుకోను అని చెప్పి చెప్పింది. ఆయన ఆమెను ఎంత భయంకరంగా దెబ్బలు కొట్టాడు, ఎంత మరి స్థిరంగా ఆ మాట మీద నిలబడ్డదామె. ఎంత కొట్టినా, ఎంత తిట్టినా, ఎంత ఏం చేసినా కూడా నేను తీసుకోనంటే తీసుకోను, నేను తాగనంటే తాగనని మాట మీద నిలబడ్డది. చివరికి ఇంకా ఆ బాధను భరించలేకపోతుంది. ఆ మందు తాగకపోతే చంపేస్తూ ఉన్నాడు, చిత్త కొడతా ఉన్నాడు. ఎలాగైనా సరే నువ్వు తాగుతావో లేదని చెప్పేసేసి ఆ భర్త అంటూ ఉన్నాడు. ఇంకా పాత్రను భరించలేకపోయింది. ఇంకా చేసే మార్గం లేక ఏం చేస్తూ ఉందంటే ఆ గ్లాస్ పట్టుకుంది, ఆ పాత్రను ఆమె చేతిలో పట్టుకుని ప్రార్థన చేస్తూ ఉంది. దేవునికి ప్రార్థన చేస్తుంది, ప్రభువా
నేను ఈ బాధ భరించలేను, నా భర్త నన్ను చంపుతూ ఉన్నాడు, కాబట్టి చనిపోవటానికి నాకేమీ భయం లేదు. కానీ మతి తప్పిపోయిన దానివల్లే, ఒక పిచ్చి దాని వల్లే వీధుల్లో పరిగెత్తడం నాకు ఇష్టం లేదు. నేను వీధుల్లో పరిగెత్తడం నాకు ఇష్టం లేదు. ఒక పిచ్చి దాని వల్ల, ఒక దెయ్యాలు పెట్టిన వ్యక్తి వల్ల ఆ వీధుల్లో తిరిగి చచ్చిపోవడం నాకు ఇష్టం లేదు. చనిపోతాను, చావు అంటే నాకు భయం లేదు, కానీ అటువంటి చావు నాకొద్దు. మతి లేని చావు నాకొద్దు. గల్లీల్లో తిరిగి చావు నాకొద్దు. నాపై కరుణ చూపించేసేయా. నేను తక్షణమే మరణించటక, లేదా ఈ మంత్రమైనా సరే నా మీద పని చేయకుండా చెయ్యి. ఇదిగో ఈ గ్లాసులో తాగిన వెంటనే కింద పడి చనిపోవాలి, లేదా ఇది నా మీద పని చేయకూడదు. ఏదైనా ఒకటే జరగాలి. ఈ మందైనా పని చేయకూడదు, నేనైనా పని చేయకూడదు. ఇంక తర్వాత ఏదో ఒకటే ఉండాలి అని చెప్పి కళ్ళు మూసుకుని ప్రార్థించి ఆ గ్లాసులోదంతా కూడా, ఆ మందంతా కూడా, ఆ మాంత్రి గడిచినటువంటి మందంతా కూడా తాగేసిందామే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవునికి అసలు ఇంత కూడా భయపడకుండా దాన్ని తాగేసింది. హల్లెలూయా. ఆ భర్త చాలా సంతోషపడ్డాడు. ఆమెను చూశాడు. అమ్మయ్య, పీడ విరగడైంది. ఇంకా నా యొక్క పని నేను హ్యాపీగా చేసుకోవచ్చు, నేను హ్యాపీగా ఉండొచ్చు, నా వ్యభిచారం నేను చేసుకోవచ్చు, ఇంకో వేరే స్త్రీతో సంతోషంగా ఉండొచ్చు, ఇంకా నా భార్య ఇల్లు విడిచి వెళ్ళిపోతుందని చెప్పి సంతోషంతో ఉప్పొంగిపోతూ ఉన్నాడంట. ప్రియులు గమనించాలి. ఇంకా నా పాప భోగాల్లో నా ఇష్టం ఉన్నట్లుగా నేను మరి ఉండొచ్చు అనుకున్నాడంట. అప్పుడేం జరిగిందో తెలుసా? వెంటనే ఇలా అనుకుని గంతులు వేస్తున్న సమయంలో తెలియకుండా ఆయనలో మార్పులు సంభవిస్తూ ఉన్నాయి. గట్టిగా కేకలు వేయడం ప్రారంభించాడు. ఆ మందుతో తన భార్యకి ఏమవుతుందని చెప్పి ఆయన తలంచాడు. తన భార్యలో ఎటువంటి మార్పులు సంభవిస్తాయని తలంచాడు. అవే మార్పులు ఆయనలో సంభవించడం ప్రారంభించాయి. నిజంగా జరిగిన సంఘటన. ఆ మందు తాగి భార్య ఎలాగైతే పిచ్చిదానిలాగా కేకలు వేస్తూ అరుస్తూ ఉంటుంటుందో, ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోతుందని చెప్పి అనుకున్నాడు, సేమ్ అదే విధంగా ఆయనకే కలిగిందంట. చాలా భయం కంపితుడైపోయాడు. చాలా గొప్ప భయంతో బాధపడుతున్నాడు. గట్టిగా కేకలు వేయటం ప్రారంభించాడు. నన్ను దెయ్యాలు వెంటాడుతున్నాయి, నన్ను దెయ్యాలు పట్టుకుంటూ ఉన్నాయి అని చెప్పి ఇంటిలో నుంచి బయటికి వీధిలోకి పరుగులు తీయడం ప్రారంభించాడు. ఏదైతే భార్యకు జరుగుతుందని ఆశించాడో, ఆ యొక్క మందు తాగినటువంటి ఆమె, ఆ యొక్క మాంత్రికుడిచ్చినటువంటి ఆ మందును, ఆ యొక్క రసంను నీళ్లలో కలిపి తాగినటువంటి ఆమెకు ఏమీ సంభవించలేదు. కానీ ఆమె ఏదైతే సంభవించాది అని ఆశించాడో భర్త, ఆ భర్తలో ఇవన్నీ, ఆ భర్త చూస్తే తాగలేదు, కానీ తాగింది ఆమె పనిచేస్తుంది ఈయనలోను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకా వీధుల్లోకి పరిగెట్టడం ప్రారంభించాడు. పరిగెడుతూ ఉన్నాడు, పిచ్చివాడైపోయాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంతైనా భార్య ప్రేమ కలిగింది కదా. ప్రభువా, అయ్యో నేనేంటి ప్రభువా, నా మీద పని చేయకూడదని ప్రార్థన చేశాను, లేకపోతే నేను చనిపోయేలాగా ఉండాలని ప్రార్థన చేశాను, కానీ ఇలాగ నా భర్త పిచ్చివాడైపోయి ఆ రోడ్లంతా తిరగడం వల్ల నాకు ఎంత అవమానం దేవా, నీకెంత అవమానం. మళ్ళీ ప్రార్థించడం మొదలుపెట్టింది. వీధుల్లోకి వెళ్ళిపోయిన భర్తను, రోడ్ల మీద తిరుగుతున్న భర్తను వెళ్ళింది. యేసయ్యా, నా భర్తను మార్చినందుకు వందనాలు, నా భర్తకు మారు మనసు ఇచ్చినందుకు వందనాలు, నా భర్తకు నిన్ను అర్థం చేసుకునే మనసును, నిన్ను చూసే శక్తిని ఇచ్చినందుకు వందనాలు అని చెప్పి దేవుని స్తుతించడం, ప్రార్థించడం మొదలుపెట్టింది. మళ్ళీ ఆ వ్యక్తిలో నెమ్మదిగా మార్పు వచ్చి నార్మల్ వ్యక్తి అయ్యాడు. ఇంటికి వచ్చాడు, తన భార్యను హత్తుకున్నాడు, తప్పు తెలుసుకున్నాడు. అయ్యో, నువ్వు నమ్ముకున్న దేవుడు నిజంగా శక్తిమంతుడే, యేసయ్యలో శక్తి ఉన్నది అని చెప్పి ఆ భర్తలో మార్పు సంభవించడం, భార్యాభర్తలు కలిసి ఉండటం, దేవుని నామాన్ని మహింపరచడం జరిగింది. హల్లెలూయా. కాబట్టి ఈరోజు నా ప్రియమైనటువంటి సహోదర స్నేహితులారా, మనం జాగ్రత్తగా ఉండాలి. దేవుని సేవ చేసేటువంటి వారు, దేవుని సేవకులకు విరుద్ధంగా ఎన్నడూ కూడా మనం మాట్లాడకూడదు. మన ప్రవర్తన వారి ఎడల, ఆ సేవకుల ఎడల కానీ, ప్రార్థించే వారి ఎడల కానీ ఎన్నడూ కూడా నొప్పించకూడదు. అలాగ చేసినట్లయితే ఆ పాపము, ఆ శాపము మనల్ని చుట్టుకుంటూ ఉంటుంటుంది. ఇటువంటి భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొంటూ ఉంటాం. చరిత్రలో ఇలాంటి సంఘటనలు ఎన్నో చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ప్రార్థించే భార్యకు, ప్రార్థించే భర్తకు, ప్రార్థించే వారు ఎవరికి కూడా వ్యతిరేకంగా మాట్లాడొద్దు, ఊహించొద్దు, ఆలోచన కూడా చేయొద్దు. అది మనకు హితవు కాదు. దయచేసి ప్రార్థించే వారికి సపోర్ట్గా ఉందాం. కాబట్టి ఈ రోజున ఆ స్త్రీ ఏం చేసింది? ప్రార్థించే స్త్రీ విషం తాగి కూడా ఏ తెగులు ఏమైంది? మరణకరమైంది ఏది తాగినా కూడా అది వారికి హాని చేయదు. వాక్యాన్ని నమ్మింది, వాక్యాన్ని పొందుకుంది. అటువంటి జీవితం ఇక్కడ ఉన్న వారికి దేవుడు అనుగ్రహించి నడిపించి బలపరచును గాక. ఆమేన్.